అందరికీ శరణార్థి. నేను మీ సీనయ్య తాతనే. ఈరోజు మీకు ముచ్చట ఏంటంటే, ఈ దునియాలో ఏం జరుగుతుందో అసలు ఏం అర్థమైతలేదు. పాలు తాగుతానేమో కడుపుల మంట, పన్నీర్ తింటేనేమో క్యాన్సర్ భయం, ఇక తేనె అంటే అది చక్కెర సిరప్, ఇక నూనె అంటే అది మొత్తం పామాయిల్ మిక్సు. రామ రామ శంకర భగవంతుడా, ఈ కల్తీ మహమ్మారి లోకమంతా పట్టుకుంది. మీరే చూడుర్రి, 2 రోజుల కిందనేమో జియాగూడలో సమోసా ఫ్యాక్టరీ బయటపడ్డది. ఇక అది నడిపించట ఆయన నాసోట ఆయన్నే 73 ఏళ్ళంట. ఆయన కూడా మోసం చేయబట్టే కుళ్ళిన గుడ్లు రీయూజ్ చేసిన నూనెతోటి సమోసాలు తయారు చేసి అమ్ముతుండంట. అది తింటే మనిషి బత్తడు ఎవడన్నా. గది గట్టుంటే మొన్న మార్చి 19వ తారీఖు సికింద్రాబాద్లో ఏమైంది, 3800 చిల్లర కేజీల కల్తీ డైరీ ప్రొడక్ట్స్, అలా పన్నీరు నెయ్యి వాళ్ళని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. ఇవి హోటళ్ళకి సప్లై చేస్తారు, అయ్యేమో మనం తింటాం తెలియకుండా. ఇక గది గట్ల పోతే బంజారా హిల్స్లో కూడా నెయ్యి పామాయిలు ఈసోటి చాలా ఉన్నాయి. ఇలా ఇక ఎట్లా చెప్పుకుంటావు వాళ్ళు చెప్పు గీసోటి అన్నీ. ఇక గీ తింటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఏంది మోసము. మళ్ళనేమో మన మైలర్దేవ పెళ్ళిలా స్వీట్స్ కూడా కెమికల్ తోటి తయారు చేసిరంట. గాళ్ళని కూడా పట్టుకుర్రు, అరెస్ట్ చేసిర్రు. దేవుడా, ఇక ఎన్ని చెప్పుకుంటా పోను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కూరలు వేసుకుంటాంగా, అది కూడా యాసిడ్ తోటి తయారు చేస్తురంట. సింథటిక్ కలర్స్ వాడుతురంట. ఇక చికెన్ గురించి చెప్పే అవసరమే లేదు. వారాలు అవి మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. అవి మనం కమ్మగా లొట్టలేస్తాం. ఏమన్నా మంచిగా ఉందా అది. ఈ లోకమంతా కల్తీతోటి నిండిపోయింది ఉల్లా. అందుకనే ఏం చేయరంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కొనుర్రి, FSSAI అనే మార్క్ ఉంటుంది, అది చూసి కొనుర్రి. ఇక కల్తీ ప్రోడక్ట్ తింటే మాత్రం ఇక కథం కాటికి పోవాల్సిందే. ఇంకో ముచ్చట ఏంటంటే, మీ ఇంట్లోనే చిన్న అయితే చెక్ చేసుకోవచ్చు. పాలు కూడా కల్తీ. ఇంట్లో చిన్న పిల్లలకు దాపిస్తుంటాం. ఆ పాలు షేక్ చేసి ఎక్కువ నూరుకు వచ్చిందనుకో, అది కల్తీ అన్నట్టే. ఇక తేనె నీళ్ళలో వేస్తే పుట్టుక్కున కరిగిపోతుంది, అది కల్తీ. కొన్ని ఇంట్లోనే మనం చూసుకోవాలి. ఇక అన్ని కమ్మ ఉన్నాయని లొట్టలేస్తే మాత్రం ఇక మన బతుకు మొత్తం డాక్టర్ దగ్గరికి అవుతుంది. జర ఈ మోసగాళ్ళను అస్సలు వదలొద్దు పోలీసు వాళ్ళు అయితే. అట్నే ఇంకో ముచ్చట, అసలైన ముచ్చట మర్చిపోయినా. ఏంటంటే మన పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, సారు మన 2026 మార్చిలో ఏం జరిగిందంటే, హెచ్ఫాస్ట్ అనే ఒక స్పెషల్ టీమ్ పెట్టిర్రు. అది ఏం చేస్తుంది అంటే, ఆ హెచ్ఫాస్ట్ అంటే ఏంటిదంటే హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ అనమాట. ఈ టీం రోజు రైడ్స్ చేసి లక్షల రూపాయల కల్తీ సామాన్లను పట్టుకుంటుంది. అయినా కానీ ఇంకా బుద్ధి వస్తలేదు. చూడు కల్తీ. అయినా కానీ హెచ్ఫాస్ట్ టీం ఉన్నా కానీ ఫస్ట్ మన దగ్గర కూడా కొంత ఉండాలి కదా, అన్నీ చూసుకొని తినాలి కదా. దయచేసి జాగ్రత్తగా ఉండుర్రి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. మా ప్రజావేదం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయర్రి. మీ ఆదరణ అయితే ఉండాలి. మరి ఉంటే మళ్ళీ కలుస్తా, మంచి వీడియోలతో వస్తా. ఉంటా మరే.